నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇవి 4 మనకి వేదం చేత చెప్పబడినటువంటి నియమములు. వేదముల చివర ఉండేటటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు జ్ఞానకాండ. జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులలో ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు 10 దశోపనిషత్తులు అని పిలుస్తూ ఉంటారు. ఉపనిషత్ అన్న మాట యొక్క అర్థమే బ్రహ్మము దగ్గరికి చేర్చున్నది అని ఒక అర్థం. ఉపనిషద్ అంటే గురువుగారి యొక్క సమీపమునందు కూర్చుని గురువు యొక్క బోధ వలన జ్ఞానమును పొందుట కొరకు కావలసిన అవకాశమును పొందుట అని ఒక అర్థం. అందుచేత ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. అవి వేదము యొక్క చివరి భాగముల యందు ఉంటాయి. అటువంటి ఉపనిషత్తులలో తైత్తరీయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. అది తిత్తిరి మహర్షి యొక్క అనుగ్రహం చేత ప్రకాశించింది. అటువంటి ఉపనిషత్తులో ప్రధానంగా 3 భాగాలున్నాయి. అందులో మొదటిది శిక్షావల్లి అంటారు, రెండవది ఆనందవల్లి, మూడవది భృగువల్లి. ఈ శిక్షావల్లి అనబడేటటువంటి భాగంలో ప్రధానంగా ఒక గురువు తన యొక్క శిష్యునకు చేసేటటువంటి ప్రబోధ క్రమం గురించి, వేదాన్ని ఉపదేశం చేసేటటువంటి విధానం గురించి, శిష్యుడు ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు విద్యా సముపార్జన యందు పాటించవలసినటువంటి బ్రహ్మచర్యాది నియమములను గురించి, ప్రణవధ్యానమును గురించి చెప్పబడి ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేటటువంటిది ఆనందవల్లి. ఆనందవల్లిలో శరీరంలో ఉండేటటువంటి 5 కోశముల గురించి వివరింపబడుతుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనే 5 కోశములు. ఇందులో చిట్ట చివర ఆనంద స్థితిని అందుకోవడానికి ఈ పంచకోశముల యొక్క స్వరూపం వర్ణింపబడింది కాబట్టి అది ఆనందవల్లి. చివరిది భృగువల్లి. భృగువల్లి దగ్గరికి వచ్చేటప్పటికీ వరుణుని యొక్క కుమారుడైనటువంటి భృగువుని వరుణుడు ప్రోత్సహించి చింతన చేసి, చింతన వలన బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది, ఆ అనుభవము చేత తరగనటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితివైపు ప్రేరేపించినటువంటి విశేషములను చెప్పినటువంటి ఘట్టం ఆ చిట్ట చివర ఉన్నటువంటి భృగువల్లి. మొదటి భాగమైనటువంటి శిక్షావల్లి యొక్క 11వ అనువాకంలో వచ్చినటువంటి మంత్రాలు నేను ఇందాక మీతో మనవి చేసినటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనబడేటటువంటి 4. ఇందులో మనం ఈ పాఠాన్నంతటినీ కలిపి మళ్ళీ స్నాతక ప్రకరణము అని వివాహం చేసేటప్పుడు వరునికి గురువుగారు ప్రబోధం చేసేటటువంటి ప్రక్రియగా స్నాతక పాఠంగా స్వీకరిస్తారు. ఇందులో మొట్టమొదట ఇవ్వబడేటటువంటి ఆజ్ఞ ఏది అంటే గురువు చేత మాతృదేవో భవ, అమ్మ
పరమేశ్వరుని యొక్క స్వరూపము లేదా పరబ్రహ్మము యొక్క స్వరూపము. పరబ్రహ్మము యొక్క స్వరూపము అమ్మ, పరబ్రహ్మము యొక్క స్వరూపము తండ్రి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే అతిథి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆచార్యుడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనం ప్రార్థన అని ప్రతిరోజు ఒక మాట వాడుతూ ఉంటాం. ప్రార్థన అన్న మాట ప్రధానంగా దీని కొరకు వాడతారు అంటే, జీవుడు, కాలము, దురితము అనబడేటటువంటి 3 మాటల యొక్క సమన్వయమునందు అందనటువంటి ఫలితముల నుండి తప్పించుకోవడానికి, రక్షణ ఏర్పరచుకోవడానికి జీవుడు చేసేటటువంటి ప్రయత్నమునకు ప్రార్థన అని పేరు. కాలము ఒకరి చేత ఆపబడేది కాదు, కాలము ఒకరి కొరకు ఎదురు చూసేది కాదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అటువంటి కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. అది వెనక్కి వచ్చేటటువంటి లక్షణం ఉండదు. ఆ కాలమునందు జీవులందరూ పడిపోతూ ఉంటారు. నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని లెక్కపెట్టి ఎప్పుడు ఏ క్షణంలో పరమేశ్వరుడు నాకు ఏ పాపానికి ఫలితాన్ని దుఃఖరూపంలో ఇవ్వాలని అనుకుంటున్నాడో నాకు తెలియదు. కనుక నేను ఇవాళ ఏదో ఒక మంగళకరమైనటువంటి కార్యము చేద్దామని సంకల్పం చేసి సంతోషంగా ఉన్నప్పటికీ దానికి ప్రతిబంధకంగా గత జన్మలలో నేను చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు నేను ఆ కార్యం చెయ్యలేని స్థితికి కల్పింపబడవచ్చును. కనుక నా చేతిలో లేని కాలానికి, నాకు తెలియక నేను గతంలో చేసుకున్నటువంటి పాపాలకి, ఇప్పుడు లెక్కపెట్టి దాని ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్న పరమేశ్వరుడికి మధ్య నలుగుడు పడలేక, అన్నీ తెలిసున్న సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కనుక గత జన్మలలో నేను ఏదో తెలియక తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఈనాడు నేను నీ యందు భక్తితో ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక, నీ యొక్క విశేషాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక నీవు నన్ను అనుగ్రహించి ఆ పాపము యొక్క ఫలితము తీవ్రమైనటువంటి రూపంతో ఉండకుండా నన్ను కాపాడు అని అడగడానికి పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే గత జన్మలలో నేను ఏ తప్పు చేశానో నాకేం తెలుస్తుంది? తెలియదు. ఆ తప్పు తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆయన దానికి ఇవాళ ఫలితం ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, నేను ఇవాళ సాయంకాలం విశాఖపట్టణంలో ప్రవచనం చేద్దాము అని వస్తున్నాను. నువ్వు గత జన్మలలో చేసిన పాపమునకు ఫలితాన్ని ఇవాళ ఇస్తున్నాను అని ఈశ్వరుడు లెక్కగట్టాడు. నేను ఎప్పుడో తెలిసో తెలియకో ఒక అమాయకమైనటువంటి బ్రాహ్మణుడు చిన్నపిల్లవాడు వెళ్ళిపోతుంటే ఆ వటువు కాలు మీద కర్ర విసిరాను ఏదో గత జన్మలలో. ఆ పిల్లవాడి కాలు దెబ్బతిని 10 రోజులు కుంటాడు. ఆ ఫలితాన్ని ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడో కాలు జారి కాలు మడతబడి మీరొక్క అడుగు వేయడానికి వీల్లేదన్నాడు వైద్యుడు. ఇక నేనేం ఉపన్యాసం చెప్తాను? చెప్పలేను. దురితము అంటే గత జన్మలలో చేసుకున్న పాపం. కాలము దాన్ని ప్రారబ్ధంగా అనుభవించడానికి ఈశ్వర స్వరూపంగా ప్రవహించి ముందుకు వెళ్ళిపోతున్నటువంటిది. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, నా పాపపుణ్యములు తెలిసున్నవాడు, కాలరూపముగా ఉన్నవాడు, ఫలితములను ఇవ్వగలిగినవాడు, నియంత శాసకుడు. ఆయనని ఎదిరించగలిగినటువంటి వాడు లేడు. అసంకల్పితమైవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. ఆయనని కాదని ఎదురు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. ఆయన ఇచ్చిన ఫలితాన్ని అనుభవించవలసిందే. అప్పుడు నేను ఒక కార్యం మీద బయలుదేరుతుంటే, ఈశ్వర ఇవాళ నేను ఒక మంగళ కార్యం మీద బయలుదేరుతున్నాను. ఖచ్చితంగా నేను గత జన్మలలో ఏదో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ దాని ఫలితాలు నేను చెయ్యాలనుకున్న కార్యక్రమానికి ప్రతిబంధకమై నీ పాదములు పట్టుకుని నిలబడ్డంలో వైక్లభ్యం కలిగేటట్టుగా, నా మనసు కదిలిపోయేటట్టుగా కాకుండా నేను అనుభవించగలిగినటువంటి శక్తిని నాకిచ్చి నేను చెయ్యవలసిన శుభకార్యములను నా చేత చేయించు అని పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థనకు ప్రార్థన అని పేరు. అటువంటి ప్రార్థన ఈశ్వరుడి పట్ల చేసినప్పుడు అందరం చేసేది ఒకటే చేస్తాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, నా తల్లి నువ్వే,
నా తండ్రి నువ్వే, నా బంధువు నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా ద్రవ్యము నువ్వే, నాకు సమస్తము నువ్వే అంటాం. అసలు మనిషి తల్లిని తండ్రిని ఎవరి యందు చూస్తాడు అంటే ఈశ్వరుని యందు చూస్తాడు. అందుకే ప్రార్థనలన్నిటా కూడా భగవంతుని యందు తల్లిని తండ్రిని చూసి ఉంటాయి. కానీ తల్లి తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ వాళ్ళలో ఈశ్వరుణ్ణి చూస్తాడు. అందుకు మాతృదేవో భవ. ఇది అందరి ఎడలా చూసి అనడం కుదరదు. ఒక అన్నగారిని పట్టుకుని అన్నగారే దేవుడు అని అనం, లేకపోతే తమ్ముణ్ణి పట్టుకుని తమ్ముడే ఈశ్వరుడు అనరు. కానీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమ నమస్కారం. మొట్టమొదట ఈశ్వరతత్వాన్ని ఎవరి యందు చూస్తారు అంటే అమ్మ యందు చూస్తారు. అమ్మ యందు చూడ్డం కాదు, అమ్మయే పరబ్రహ్మమై ఉన్నది. మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ లోకమునందు తిరుగాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అందుకే ప్రథమ నమస్కారం వేదం ఎవరికి చేయించింది అంటే అమ్మకే చేయించింది. కారణం, అమ్మ ఎలా పరబ్రహ్మం అవుతుంది? ఒక ఆడది అమ్మ కావాలి అంటే అంతకుముందు ప్రాథమికంగా ఆమె స్త్రీ అయి ఉన్నది, ఆమె ఆడపిల్ల అయి ఉన్నది. తెలుగులో ఆడపిల్ల అండంలోనే ఆమె యందు లక్ష్మీతత్వాన్ని చెప్తారు. ఆమె ఏడపిల్ల కాదు, ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఇక్కడ ఉండాలని నేను కోరుకోను కూడా. నా కడుపున ఒక కూతురు పుడితే ఆమె ఎందుకు నా కడుపున పుట్టింది అంటే పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ అంటారు, ఏదో గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టింది అని గుర్తు. ఆమె ఎవరిని వెతుక్కుంటుంది? ఎప్పుడు నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం సకల జగన్మాతరం. ఆ తల్లి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు, అతనితో కలిసి ఉంటుంది తప్ప అతని కన్నా వేరొకరితో కలిసి ఉండడాన్ని ఆమెకి సుఖప్రదము కాదు, సంతోషదాయకము కాదు. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, నాతంత్రీ వాజ్యతే వీణా నాచక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అమ్మ తెల్లవారి నిద్రలేచి మంచం మించి కాలు కింద పెట్టినప్పుడు అమ్మా నీ కాలు నేల మీద పడకూడదని కడుపున పుట్టినటువంటి 9 కుమారులు తమ యొక్క అరిచేతులు నేల మీద పరిచి మా అరిచేతులలో కాళ్ళు వేసి నడమ్మా అనేటటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి 9 కొడుకుల వలన కలిగినటువంటి సుఖం కన్నా ఒక ఆడదానికి భర్త వలన కలిగేటటువంటి సుఖము లెక్క పెట్టడానికి శక్యము కానిది. అంత గొప్ప స్థానం భర్తృస్థానం. కాబట్టి నాపతి సుఖమేదైతే భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు లేడు, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీస్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. అటువంటి ఆడపిల్ల తన కడుపున పుట్టినప్పుడు ఆ పిల్ల పుట్టినది పుట్టినట్టుగా తన కుమార్తెగా తన చేత నమస్కరింపబడి తనకి అభ్యున్నతిని కల్పించేదిగా చెప్పడం కష్టం. శాస్త్రం అలా చెప్పలేదు. ఆమె తన నడవడి చేత ఉద్ధరిస్తుందంతే. కానీ తండ్రి చేత తల్లి చేత నమస్కార యోగ్యురాలు మాత్రం కాదు. బిడ్డకి నమస్కారం చేయడు తండ్రి, బిడ్డకి నమస్కారం చేయదు తల్లి. ఆమె అన్నదమ్ములకు అక్క చెల్లెలు. ఆమె అక్క చెల్లెలేమో కానీ ఆమె ఉద్ధరణ హేతువు మాత్రం కాదు. ఆమె వారి చేత నమస్కరింపబడదు. అక్కగారు కనుక నమస్కరిస్తాడేమో కానీ పరబ్రహ్మస్వరూపిణిగా మాత్రం నమస్కారం చెయ్యరు. ఆమె కొంతమందికి పినతల్లి కావచ్చు, కొంతమందికి పెద్దతల్లి కావచ్చు, కొంతమందికి తోడికోడలు కావచ్చు. ఆమె ఎన్నో స్థానాలలో నిలబడచ్చు బంధుత్వాల రీత్యా. ఎన్ని స్థానాలలో నిలబడినప్పటికీ
ఆ పిల్ల పరబ్రహ్మము అన్న లక్షణాన్ని ఎప్పుడు చెప్తారు అంటే తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే ఆమె సంతానవతి అయితే అందరి చేత పరబ్రహ్మముగా గుర్తింపబడచ్చా? అలా చెప్పలేదు శాస్త్రం. ఏ బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. మా అమ్మ నాకు పరబ్రహ్మస్వరూపిణి. పరమేశ్వరుడు మాంసనేత్రము చేత దర్శనీయుడు కాడు. ఎప్పుడో అనుగ్రహించాలనుకున్నప్పుడు వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవో భవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం. అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాషిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురూ కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటి చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై ఉంటాడు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి దాన్నే వర్ణన చేస్తారు. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఆ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిసినటువంటి ఒక ముద్దయే సూర్యుడి యొక్క రూపంలో ప్రకాశిస్తోంది అంటారు. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కంజర ఎగుతు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవో భవ, అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది అంటే అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ
సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. పురుషుడు విడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి ఏ స్త్రీ యొక్క శరీరమునకు అధోభాగమునందుండేటటువంటి రంధ్రము నుండి ఉత్పన్నమవుతోందో, ఏ స్త్రీ యొక్క శరీరము పైన ఉన్నటువంటి స్తనముల చేత పోషింపబడుతోందో అటువంటి సృష్టి స్థితులకు హేతువులైనటువంటి అవయవములు నేల మీద తగలడానికి వీలు లేదు నా ముందు నమస్కరించిన. వాటి చేత ఈ సమస్త జగత్తు నిలబడింది, పోషింపబడుతోంది. అవి నా ముందు నేలకి తగలక్కర్లేదని పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు. అందుకే ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేనే లేదు, పంచాంగ నమస్కారమే. అదే పురుషుడు పంచాంగ నమస్కారం చెయ్యాలంటే శరీరం అంతా నేల మీద పడేటట్టుగా నమస్కారం చెయ్యడానికి కావలసినంత చోటు లేకపోతే, అలా తాను నమస్కరించినప్పుడు పాదముల వైపుకే తనకన్నా పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఉండిపోతున్నారన్న అనుమానం ఉంటే అప్పుడు మాత్రమే పంచాంగ నమస్కారం చెయ్యాలి. లేకపోతే సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి పురుషుడు. అంటే వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. దానికి కారణం ఒక్కటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సంబంధించినటువంటి అంశ ఆడదాని యందు ప్రచోదనమై ఉంటుంది. అసలు అమ్మ యొక్క శరీరమునందు అటువంటి లక్షణం లేకపోతే, మీరు భాగవతంలో కపిలగీత చదివితే స్త్రీ పురుషుల యొక్క సంయోగ ప్రక్రియ చేత విడుదలైనటువంటి ఆ పదార్థములు సంయోగము చెంది ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ 9 రంధ్రములు ఏర్పడాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు 4టిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తనువు, కరణము, భువనము, భోగము అని 4టిని దృష్టిలో పెట్టుకుంటాడు. తనువు అంటే ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చెయ్యడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువుగారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది ఇక మళ్లీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ఊర్ధముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాం, పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అటువంటి ప్రాణిని తయారు చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే. ఏమీ చేత కాకుండా, అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. ఒక కుక్క ఎక్కడ పుట్టాలి? అమ్మ కడుపులోంచే పుట్టాలి. అమ్మ కడుపులోంచే తయారవుతుంది.
అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు. ఈ తనువు లేదనుకోండి, శరీరము లేదనుకోండి, అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను, ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్క మార్గం ఉంది. జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కన్నులంబట నీరు కారిందనుకోండి, ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి. ఆ నింద చేత నా మనస్సు కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయింది. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాననుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడై ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనసుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు. ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చెయ్యొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు, ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు, ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. తండ్రి యొక్క కర్తవ్యం ఎక్కడి వరకు ఉంటుంది అంటే బీజమును నిక్షేపించడం వరకే ఉంటుంది. కానీ 9 నెలల వరకు దానిని సప్తధాతువులుగా తయారు చేసి జీవుడు లోపలికి ప్రవేశించి వాసం చెయ్యడానికి యోగ్యమైన ఒక శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరుగుతుంది. అందుకే తనువివ్వాలనుకున్న బ్రహ్మగారి కాంక్ష అమ్మ కడుపు చేత నెరవేరుతోంది. కాబట్టి అమ్మ యందు సృష్టికర్త లక్షణం ఉంది. బ్రహ్మగారు తనువిస్తాడు, దానితో పాటు కరణమిస్తాడు. కరణము అంటే మనం అంతఃకరణ చతుష్టయము అంటూ ఉంటాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ సూక్ష్మ రూపంలో లోపలికి జీవుడు ప్రవేశించినప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి ద్వారములు తెరవగలిగినటువంటి స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది. ఎందుకని అంటే అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోపలికి ప్రవేశించి ఇంద్రియములను, పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్ని, శక్తిని నిక్షేపించడానికి ఆమె తన గర్భాన్ని ఆలయం చేసి తాను తిన్న ఆహారంలో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకు పంపుతూ ఉంటుంది. అలా పంపుతోంది కాబట్టి లోపల కరణం ఏర్పడింది, అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతోంది. ఆ ఏర్పడడానికి అవకాశము బ్రహ్మగారి యొక్క సంకల్పము అమ్మ కడుపునందే పరిపూర్ణమవుతోంది. కాబట్టి సృష్టికర్త యొక్క అంశ పూర్తవుతోంది. మూడవది భువనము. భువనము అంటే బయట ఉండేటటువంటి సమస్త భోగోపకరణ సంఘాతం. అంటే ఉపశాంతి పొందడానికి అమ్మయ్య అని మొట్టమొదట అసలు సేద తీరడానికి అవకాశం ఎక్కడుంటుందో దాన్ని భువనమని పిలుస్తారు. అసలు ఈ లోకంలో జీవుడు మొదటి ఉపశాంతి ఎక్కడ పొందుతాడంటే తెలిసి కాని తెలియక కాని అమ్మ దగ్గరే పొందుతాడు. ఎందుచేత అంటే కటిక చీకట్లో ఉంటాడు 9 నెలలు.
తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. కపిలగీతలో వర్ణిస్తారు. అమ్మ వేడి పదార్థాలు, వాతం చేసే పదార్థాలు తింటే అవి లోపలికి వెళ్ళిపోతాయి నాభిగొట్టంలోంచి. తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి పురుగులు కొరికేస్తుంటాయి. గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్య చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనిదీర్చి కావుమికనన్ విసత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. ఆ కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు, తిమ్మిరిక్కిపోతూ ఉంటుంది. లోపల వాత పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాణ్ణి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. తోసినప్పుడు బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ జ్ఞానము విస్మృతిని పొందుతుంది. ఆ పూర్వజన్మలకి సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోతుంది. పడిపోగానే అంత చీకట్లోంచి బయటికి వస్తాడు. పెద్ద పెద్ద ఆకారాలు కనపడతాయి. ఎవరో మనుష్యులు, పురుడు పోసినటువంటి వైద్యుడి నుంచి దీపాలు, ఎవరెవరో మనుష్యులు, ఏవో గోడలు, ఏవో కాంతులు. ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఆగిపోయి ఊపిరాగిపోయినంత భయానికి లోనైపోతాడు. ఇంత భయానికి లోనైపోయినప్పుడు నా బిడ్డ అన్న భావన చేత అమ్మ ఇలా చెయ్యి వేస్తుంది. అమ్మ కడుపు దగ్గరికి జరుగుతాడు. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అమ్మయ్యా అని సంతోషపడిపోతాడు. అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం. ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతోంది అంటే పరమాత్మ స్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది. అందుకే భువనమునందు మొదటిది ఏది అంటే అమ్మయే. ఇక భోగం, భోగము అంటే సంతోషమును పొందుట. అసలు ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే అమ్మ లేనివాడు ఎవరుంటాడో వాడే పరమ దురదృష్టవంతుడు. ఎందుచేత అంటే బిడ్డ ఆకలి తెలిసేది అమ్మకే, బిడ్డ భయం తెలిసేది అమ్మకే. ఈ రెండే పరమ భయానకమైనవి. ఒకటి ఆకలి, రెండు భయం. దేనికి భయం కలుగుతుందో తెలియదు. అలా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న వాడు కెవ్వుమని వస్తాడు. అమ్మ గబగబా వచ్చి ఎత్తుకుని తన గుండెల మీద వేసుకుని ఇలా 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 జో కొట్టేటప్పటికీ వాడికి ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది. నేను ఈ మధ్యనే ఒక ప్రఖ్యాతి వహించినటువంటి ప్రసూతి వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే అమ్మ పక్కన పడుకోవడానికి కావలసినంత వయస్సు వచ్చే పర్యంతము అమ్మ కడుపులో ఉండకుండా ముందుగా పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో ఇంక్యుబేటర్ అన్న దానిలో పడుకోబెడతారు. పడుకోబెట్టినా కూడా ఆ వైద్యుడు ఏం చెప్పారంటే రోజు ఒకసారి తల్లి వెళ్ళి ఆ పిల్లవాడిని ముట్టుకోవాలి అని చెప్పారు. ఎందుకు ముట్టుకోవాలి అంటే తెలిసి కాని తెలియక కాని వాడు ఆ కడుపులోనే ఉన్నాడు కనుక వాడికి ఆ స్పర్శ తగిలేటప్పటికీ ఎంత శాంతి పొందుతాడోట. అలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్న వాళ్ళెవరో, వాడికి శాంతి కల్పించిన వాళ్ళెవరో, ఆ స్పర్శ వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉంటుందండి. ఉత్తరోత్తర వాడి శాంతి వాళ్ళ మీదే ఆధారపడుతుంది. అందుకనే అమ్మ ముట్టుకోవాలి, అమ్మమ్మ ముట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పసిపిల్లలు అమ్మమ్మ ఇంట్లో పెరుగుతారు. మొదట అమ్మమ్మ ముట్టుకోవాలి, మొదట అమ్మ ముట్టుకోవాలని ప్రతిరోజు ఆ ప్రసవమైనటువంటి తల్లిని పక్కన బిడ్డ లేకపోయినా ఇంక్యుబేటర్లో ఉన్నా తీసుకెళ్లి అమ్మ చేత ఒకసారి ఆ స్పర్శ సుఖాన్ని అనుభవింపచేసేవారు. శాస్త్రం ఎంత ప్రామాణికంగా మాట్లాడిందనిపిస్తుంది. కాబట్టి భోగమన్న మాట, అసలు సంతోషము అన్న మాట ఎక్కడైనా ఉంటే కేవలము అమ్మతనంలోనే ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి అన్నారు. శివానందలహరి అయితే ఒకటి, రెండవది అమ్మవారి గురించి చెప్తే ఏమవ్వాలి? శ్రీమాతాలహరి అవ్వాలి, లేదా శ్రీమాతానందలహరి అవ్వాలి. ఆయన నా అనలేదు, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యం అంటే అమ్మయే సౌందర్యము. సౌందర్యము అంటే మనసుకి ఆనందం కల్పించడం, మనసుకి ఉద్వేగం కల్పించడం, మనసుకి ఏదో ఒక సంతోషాన్ని అందించడం కాదు. అన్ని వేళలా మనసు అందుకున్న సంతోషాలు అన్నీ క్షేమకరాలు కావు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే,
దూరంగా ఒక పులి కనపడింది అనుకోండి, దాని పంజా విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది, దాని గోళ్ళు అందంగా ఉంటాయి, దాని ఒంటి మీద గీతలు అందంగా ఉంటాయి, దాని నోరు తెరిస్తే దాని కోరలు అందంగా ఉంటాయి. అలాగని అంత అందంగా ఉంది కదా అని పులిని నేను వెళ్ళి దాని గోళ్ళు ముట్టుకోగలనా, దాని పంజా ముట్టుకోగలనా? ముట్టుకోలేను. అందంగా ఉన్నవన్నీ క్షేమకరాలు కావు. నాగుపాం చాలా అందంగా ఉంటుంది. ప్రదోష వేళలో నాగుపాం బయటికి వచ్చి ఆడుతుంటే దాని పడగల మీద ఆ విష్ణు పాదాలు కనపడుతుంటే, ఆ సంధ్యా సమయంలో సూర్యకిరణాలు పడుతుంటే మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో. అంత అందంగా ఉంది కదా అని నేను వెళ్ళి నాగుపాం పడగ పట్టుకోగలనా? అందంగా కనపడినవన్నీ క్షేమకరాలు కావు. అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేనిది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయంలో. లోకంలో ధూర్తతనమని ఒక మాట. నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుంది అనడం ధూర్తతనం. ఆ మాట ఏ పురుషుడి నోటి వెంట రాకూడదు. ఆ మాట అన్న ధూర్తుడు ఉంటాడేమో, మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుందని ఎవరు అనడం. ఎవరి అమ్మ వాళ్ళకి అందం. అమ్మకి ఎంత ఐశ్వర్యం ఉంది, అమ్మ ఎంత చదువుకుంది అన్నదానితో సంబంధం ఉండదు. పరమ ఐశ్వర్యవంతురాలు, ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి ఆడది కూటికి లేనటువంటి ఒక ఆడదానికి పుట్టినటువంటి బిడ్డన్ని వచ్చి ఎత్తుకుందనుకోండి, ఎత్తుకుని నోట్లో పంచదార పెడుతుండనివ్వండి, ఆ పిల్ల పంచదార తినకుండా వెనక్కి తిరిగి రెక్కాడితే కాని డొక్కాడక చెమట పట్టి ఒక రహదారి నిర్మాణంలో ఒళ్ళు చెమట పట్టి కూలి పని చేసుకుంటున్నటువంటి తన తల్లి వంక చూసి ఏడుస్తుంది తప్ప, ఇంత ఆగర్భ శ్రీమంతురాలు, ఇన్ని నగలు వేసుకుంది, ఇంత ఐశ్వర్యం ఉన్నది, ఈవిడ పెట్టిన పంచదార తిందాం మా అమ్మ ఏ పాట అందం. అమ్మయే క్షేమం, అమ్మయే సంతోషం. ఎంత వయసు వచ్చేనివ్వండి, అమ్మయందు అందమేది అంటే క్షేమమే. ఎంత వయసు రానివ్వండి, అమ్మకున్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడినే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరిని ఇష్టపడతారంటే ఎక్కువ సమర్థత ఉన్నవాడిని ఇష్టపడతారు. అమ్మ తనకి కలిగిన సంతానంలో అందరికన్నా అర్భకుడై, అందరికన్నా వెనకపడి, అందరికన్నా చేతకాని వాడైపోయిన వాడెవరున్నాడో వాణ్ణి ఎక్కువ ప్రేమిస్తుంది, వాణ్ణి ఎక్కువ స్మరిస్తుంది, వాడు వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తన కొరకు అలా తహతహలాడేటటువంటి ప్రాణి ఉంటుందని నమ్మడం ఇక ఆ కొడుక్కి కష్టం, ఆ కూతురికి కష్టం. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి నిస్సందేహంగా బరువు, అమ్మకొక్కదానికి. కన్నీళ్లతో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది వాడు వృద్ధిలోకి రావాలని, ఆమె వృద్ధిలోకి రావాలని. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మ యొక్క దయ అటువంటిది. అమ్మయందు అసలు క్రౌర్యం అనేటటువంటి మాట అన్వయము కాదు. అందుకే శంకర భగవత్పాదులు కుపుత్రో జాయే తత్కచితపి కుమాతాన భవతి అంటారు. దుష్టుడైన కొడుకుంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు. అమ్మకి 90 సంవత్సరాల వయసు వచ్చేనివ్వండి, అమ్మ శరీరం అంతా ముడతలు పడిపోయి ఆఖరికి ఇలా పట్టుకుని లాగితే చిరిగిపోతుందేమో అన్నట్టుగా పొట్ల పండులా శరీరం అయిపోనివ్వండి, కళ్ళజోడులోంచి కూడా ఎదురుగుండా ఉన్నటువంటి బిడ్డ కనపడనంతటి చత్వారం వచ్చేనివ్వండి, మంచంలో పడుకుని ఉండనివ్వండి, రాత్రి భోజనం చేయడానికి వచ్చినటువంటి కొడుకు అన్నం తిన్న సమయాన్ని బట్టి తల మీద వేసుకున్న ముసుగు తీసి, ఎరా కడుపు నిండా అన్నం తినలేదు, ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అని అడుగుతుంది. అప్పుడు కూడా బిడ్డ క్షేమం కోరేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. చచ్చిపోయే ముందు కూడా తన వలన బిడ్డలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తుంది. నాకు తెలుసు, నా స్నేహితుడి తల్లి తెల్లవారుజామున 2 గంటలకి గుండెపోటు వచ్చి ఆ ఛాతీ అంతా నొక్కుకుపోతుంటే ఆవిడ అలాగే ఓర్చి 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 తెల్లవారుజామున 2:45కి కొడుకు తలుపు కొట్టింది. కొడుకు గబగబా వచ్చి ఏమమ్మా అన్నాడు. అప్పటికే ఆవిడకి మాట రావట్లేదు. ఒరే గుండెలు పిండేస్తోందిరా, వద్దు డాక్టర్ దగ్గరికి వద్దు, నువ్వు కూర్చో, నీ గుండెల మీద తలపెట్టుకుంటాను రా అని కొడుకు గుండెల మీద తలపెట్టుకుని ఆవిడ శరీర త్యాగం చేసేసింది. అంత గుండెలు పిండేస్తున్న, గుండెపోటు వస్తున్నా లేపితే కొడుక్కి నిద్రాభంగం అవుతుందేమో అని ఓర్చుకుని కొడుకు యొక్క క్షేమం చూడగలిగినటువంటి దయామూర్తి ప్రపంచంలో అమ్మ ఒక్కతే. ఆ దయ కొని తెచ్చుకుంటే వచ్చింది కాదు, అమ్మతనంతో వచ్చేసింది. అందుకే ఆమె బ్రహ్మ. ఆమె అసలు నిజానికి
బ్రహ్మగారి యొక్క ఉపకరణములకన్నిటికీ కేంద్రమీది అంటే అమ్మయే. అమ్మయందు ఆ బ్రహ్మ యొక్క అంశ లేకపోతే అసలు ఈ సృష్టి జరిగేటటువంటి అవకాశం లేనేది. తనకి పునర్జన్మ సదృశం. ఎంత నెత్తురుపోతుందో, ఎన్ని ఇబ్బందులు పడాలో. ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిందే చిట్ట చివరిసారి వెళ్ళడం, ఇక తిరిగి వస్తానన్న నమ్మకం కూడా ఉండదు. అలా ఉండదని తెలిసి కూడా ఆమె తల్లి కాకుండా ఉండడాన్ని ఇష్టపడదు. అమ్మ అనిపించుకుని శరీరం విడిచిపెట్టేయడాన్ని ఇష్టపడుతుంది. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మయందు బ్రహ్మతత్వం ఉన్నది. నేను ఈ విశాఖపట్టణానికి సంబంధించిన వారే అనుకుంటా, ఒక ప్రముఖ వైద్యులు ఆర్ ఆంజనేయులు గారు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చాలా పెద్ద వైద్యులు వారు ఒక పుస్తకాన్ని రచన చేశారు, మాతృదేవోభవ అని. కాకినాడలో అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి ఒక స్త్రీ ప్రసూతి సంబంధ వైద్య నిపుణురాలైనటువంటి డాక్టర్ జగదీశ్వరి గారు ఒకసారి నాకు ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చి, గురువుగారు మీరు ఈ పుస్తకం చదవండి అని ఇచ్చారు. ఆయన తనకున్నటువంటి వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ కూడా ఉపనిషత్ జ్ఞానంతో కలిపి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. అందులో ఆయన బ్రహ్మగారి యొక్క అంశ అమ్మయందు ఎలా ఉంటుందో నిరూపణం చేశారు. నేను నిజంగా ఆ పుస్తకం చదివి తెల్లబోయాను. అందులో ఆయన అమ్మ కడుపులో బ్రహ్మగారి యొక్క స్థానం ఎలా ఉంటుంది, సృష్టి చెయ్యడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్నదాన్ని వర్ణించారు. వర్ణిస్తూ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అమ్మ కడుపులోనే ఊరుతుంది ఒక రకమైనటువంటి ద్రవం. దాన్ని బహుశः ఆమ్నియోటిక్ యాసిడ్ అంటారేమో, అటువంటి ద్రవం ఒకటి ఊరుతుంది. ఊరి ఆ ద్రవం కడుపులో చేరుతుంది. చేరితే దానిలో శిశువు నిలబడి ఉంటుంది, అందులో ఉంటుంది శిశువు. అలా ఉన్న కారణం చేత అమ్మ జారి పడిన, అమ్మ వంగిన, అమ్మ దేనికైనా తగిలిన, అమ్మ ఎటువైపుకి శరీరాన్ని వంచకూడదో అటువైపుకి వంచిన కారణం చేత లోపల ఉన్నటువంటి పిండం తయారవుతున్నటువంటి పిండానికి దెబ్బ తగిలి అది వైక్లభ్యంతో పుట్టకుండా, అంగవైకల్యం రాకుండా లోపల ఒక పదార్థము ఊరి ఆ పదార్థములోనే ఆ పిండం తేలుతుంటుంది. అలా తేలుతున్న కారణం చేత ఆ లోపల ఉన్నటువంటి ద్రవం యొక్క పరిస్థితిని బట్టే బయట ఉన్నటువంటి వైద్యుడు దాన్ని ఆధారం చేసుకునే పిండం ఎలా పెరుగుతోంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నది అన్నది నిర్ణయం చెయ్యడానికి మాకు అవకాశం కలుగుతుంది. ఒక ఆడది తల్లి అయినప్పుడు సృష్టికర్త యొక్క అంశగా ఆమె యందు మాత్రమే అటువంటి ద్రవం ఉత్పన్నమవుతుంది అని ఆయన తెలియచేశారు. కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ ఆమె యందుయే స్థితికర్త ఉంటాడు. స్థితికర్త అంటే రక్షకుడు. రక్షకుడు అంటే పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఇది విష్ణుతత్వం. అందుకే విష్ణుతత్వమునందు ఒక ప్రధానమైనటువంటి ధర్మం ఉంటుంది. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా, మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు పలికేదెవరు అంటే విష్ణువు పలుకుతారు. ఎందుచేత పలుకుతారు అంటే అది ఆయన యొక్క కర్తవ్యం. సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి మూడిటిలో స్థితిని అంటే రక్షణ భారమును స్వీకరించినటువంటి త్రిమూర్తి త్రయంలో మధ్యవాడైనటువంటి విష్ణు స్వరూపం స్థితికారకుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక పేరు పెట్టి పిలవలేదు గజేంద్రుడు. అయినా విష్ణు ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే రక్షణ కోరుతున్నాడు కాబట్టి విష్ణువే రావాలి. ఓ శివుడు రావాలనో, బ్రహ్మ రావాలనో, 4 తలకాయల వాడు రావాలి, 5 తలకాయల వాడు రావాలి, నాగభూషణుడు రావాలి, లేకపోతే తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు రావాలి, ఇలా ఏ విధమైనటువంటి వర్ణనలు చెయ్యలేదు గజేంద్రుడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ మూఢాయ ఘోరాయ అని ఆయన వరుసగా భగవంతుని యొక్క గుణములను మాత్రమే వర్ణించాడు. వర్ణించి అటువంటి వాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. ఇప్పుడు అటువంటి వాడు రావాలి అంటే ఆయన విష్ణువా, శివుడా, బ్రహ్మ, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త? పిలుస్తున్నటువంటి గజేంద్రుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు బయలుదేరి వచ్చారు. విష్ణువు రక్షకుడు. ఆయనని ప్రత్యేకంగా రక్షించమని అడగక్కర్లేదు. హే భగవన్ అని పిలిచేటప్పటికీ రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణమన్నవాడు విష్ణుతత్వం. అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు.
ఆ డాక్టర్ గారి పుస్తకంలోనే అనుకుంటాను, నేను కూడా చదివి చాలా కాలం అయింది, నిర్ధారణగా ఈ అంశం ఆ పుస్తకంలోది అని నేను చెప్పలేను, కానీ వారే అనుకుంటాను ఒక మాట రాశారు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దూడకి పొదుగు, ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్లి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్లి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలు ఎలా ఇస్తుంది? తీసుకెళ్లి ఇదిగోనమ్మా నా శిరం చప్పరించని తన యొక్క శిరాన్ని దూడ యొక్క నోట్లో పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఆయన అన్నారు, స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే, అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నారు. నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు? ఆ రక్షకత్వం గురించి ప్రత్యేకంగా ఎవరు బోధ చెయ్యక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, మనుష్య ప్రాణి కాదు, ఎక్కడైనా సరే ఏ జీవినైనా తీసుకోండి, తన బిడ్డ అనేటప్పటికీ అప్పటి వరకు తన ప్రాణమునకు భయహేతువులు ఏముంటాయో ఆ భయహేతువులైన వాటి వల్ల తన ప్రాణం పోయినా సరే తన బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. మీరు ఒక కోడిపెట్టని చూడండి. కోడిపెట్ట గ్రద్ద కనపడితే భయపడిపోతుంది. అటువంటి కోడిపెట్ట పిల్లల్ని పెడితే ఇలా 3-4 మాటలు కొట్టి పురుగులు తిని తలెత్తి అటు ఇటు చూసి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంటుంది. పిల్లలన్నిటినీ దగ్గరగా పిలుచుకుంటూ ఉంటుంది. ఏ ఒక్క బిడ్డని దూరంగా ఉండనివ్వదు. కుక్కే పట్టుకుపోతుందో, పందే పట్టుకుపోతుందో, గ్రద్దే పట్టుకుపోతుందో, పైన ఉన్న గ్రద్ద నుంచి పక్కనున్న కుక్క వరకు చూసుకుంటూ ఉంటుంది. నిజంగా ఏదైనా వచ్చిందనుకోండి, వాటిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సురక్షితమైన స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. ఆ గ్రద్ద ముందు కొడితే తన్ని కొట్టేయాలి. తను చచ్చిపోయాకే తన పిల్లలు చచ్చిపోవడం తప్ప తన కంటి ముందు తన పిల్లలు పోకూడదు. అందుకే కుక్క కనబడితే పారిపోయే కోడి కుక్కొస్తూ ఉంటే, గ్రద్దొస్తూ ఉంటే 2 రెక్కలెత్తి కొక్కొక్కొక్కొక్కొక్క అని పిలిచి కోడి పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టేసుకుని దాచేసుకుని నిలబడుతుంది. కుక్కొచ్చి ఒకవేళ తన మెడ కొరికేస్తే పర్వాలేదు, పిల్లలు బతుకుతాయిగా చాలు. ఎవరు నేర్పారా త్యాగభావన? ఎవరు నేర్పారా రక్షణ శక్తి? ఒక కోడిపెట్ట యందు జగన్మాత ఉంది, ఒక కోడిపెట్ట యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. దర్శనం చెయ్యగలిగిన నేత్రం ఉంటే గ్రద్ద నుంచి రక్షించుకోవాలని తన పిల్లల్ని రెక్కలు కింద పెట్టుకుని నిలబడిపోయినటువంటి కోడిపెట్టయే నిలబడిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆమె యందు ఆ రక్షణ శక్తి ఉంది. ఒక తల్లి ఎంత ఇబ్బందిలో ఉండండి, ముందు బిడ్డని రక్షించుకుంటుంది. తను పోయినా పర్వాలేదు. ఆ బిడ్డని రక్షించుకోవడానికి ఎంత బాధపడిపోతుందో. బిడ్డకి ఇంత బాధ కలిగిందనుకోండి, ఒకరు నేర్పక్కర్లేదు ఇలా అనమ్మా అని. తల్లి నోటి వెంట వచ్చే మొదటి మాట ఏమిటంటే, నేను చచ్చిపోయానమ్మా అంటుంది. ఎందుకని అంటే తను చచ్చిపోతే ఎంత బాధో, మరణ సదృశమైన బాధ తన నిర్లక్ష్యం వల్ల బిడ్డకి కలిగిన బాధ అని బాధపడుతుంది. నేను ఒకసారి ప్రత్యక్షంగా చూశా. ఒక తల్లి కారెక్కుతోంది, అలవాట్లేనితనం. ఏదో పాప సావర్లకోట వరకు దింపుతానంటే ఓ 5 రూపాయలు ఇచ్చి ఎక్కచ్చని కారెక్కింది. ఎక్కి అలవాట్లేదు, ఆ కారులో కూర్చుని ఇలా బిడ్డని పట్టుకోవడంలో ఆ బిడ్డ కారు తలుపు దగ్గర చేయబెట్టింది. ధన్మని తలుపేసారు. ఆ పిల్ల చేతులు అందులో ఉండిపోయి గుక్క పట్టేసింది. గబగబా దిగొచ్చి తలుపులు తీశారు. అసలు ఆ పిల్ల ఏడు పాపేసింది. ఆ తల్లి ఏడు పాపల ఏడుస్తూనే ఉంది. ఆ వేళ్లు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నేను చచ్చిపోయానమ్మా అంటూనే ఉంది. అందరూ డబ్బులు వేసుకున్నారు, వైద్యశాలకి తీసుకెళ్లారు, ఏం పర్వాలేదన్నారు, మందులు కొనిచ్చారు. ఆ తల్లి ఏడుపు మాత్రం ఆగలేదు. ఆ పిల్ల చెయ్యి చూసుకోను ఏడవను. అసలు ఆ లక్షణం అమ్మయందు లేకపోతే ఇవాళ చెప్పడానికి నేను, వినడానికి మీరు ఎక్కడుంటాం? అది విష్ణుతత్వం, అది రక్షకత్వం. అమ్మయందు ఆ విష్ణుతత్వం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కేవలం ఏదో మనుష్యతత్వమునందు అనుకోకండి, సమస్త ప్రాణుల యందు ఈ విష్ణుతత్వం ఉంటుంది.
మాతృదేవోభవ అన్న పుస్తకంలోనే డాక్టర్ గారు ఓ మాట రాశారు. అసలు ఈ ప్రపంచంలో అన్నిటిలోకి అద్భుతం ఏది అంటే, అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి రాగానే అపారమైనటువంటి భయానికి విహ్వలుడైపోయి వాడికి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతాయిట, ప్రేగులన్నీ ముడుచుకుపోయి పనిచేయడం ఆగిపోతుందిట, గుండె కొట్టుకోవడం సన్నబడిపోతుందిట, వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. లోపల ఉన్నటువంటి మలం నల్లగా రాయిలా అయిపోతుందిట ఆ భయానికి. అయిపోయి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటుంది. అయిపోతుండగా వీడు నా బిడ్డ అన్న భావన చేత సంతోషంతో వాడిని అమ్మ దగ్గరికి తీసుకుని స్తన్యం ఇవ్వగానే ఈ సృష్టిలో ఎక్కడా తయారు చెయ్యడానికి సాధ్యం కానటువంటి ఒక పదార్థం కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి ముద్ద విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి కోలోస్ట్రమ్ అన్న పసుపచ్చని ముద్ద బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు పనిచేసి ఊపిరితిత్తులు పనిచేసి గుండె మళ్ళీ కొట్టుకుని లోపల గడ్డ కట్టుకున్నటువంటి నల్లని మలం విసర్జింపబడి వాడికి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి నిరోధక శక్తి లోపలికి వెళ్ళి వాడు మళ్ళీ ప్రాణములను యథాస్థానముల యందు ఉంచుకుని నిలబడడానికి కావలసినటువంటి స్వస్థతని పొందుతాడు. అలా విడుదల చెయ్యగలిగిన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా బిడ్డ అన్న భావనతో అమ్మ స్తన్యం ఇవ్వగానే కోలోస్ట్రమ్ వస్తోంది అని డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. అంటే అసలు రక్షకత్వం అంతా ఎక్కడున్నది అంటే అమ్మ యొక్క స్థితికారకత్వంతో ఉంది. అందుకే అమ్మని మాతృదేవోభవ అని పిలవడానికి అమ్మలో విష్ణుతత్వం ఉంది, అమ్మలోనే బ్రహ్మతత్వం ఉంది. ఇది చంటితనంలో పాలివ్వడంలో కాదు, ఎన్నేళ్ల వయస్సు రానివ్వండి, ఎంత వయసు అయిపోనివ్వండి, ఆఖరికి పుట్టిన కొడుకు కృతజ్ఞుడే కానివ్వండి, అమ్మ మాత్రం కోరేదేది అంటే వాడు బ్రతకాలని కోరుతుంది. అమ్మ నోములు అమ్మ వ్రతాలు అన్నిటికీ ఫలితమేది, బిడ్డలు క్షేమంగా ఉండడం ఒక్కటే. మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఈ రెండిటి కోసమే చేసేది ఎవరు అంటే ఆడదొక్కతే. నాకే బాగా పరిచయం ఉన్నటువంటి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఉన్నారన్న విషయం నాకు తెలియదు. నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కూర్చుని ఉన్నారు, పాపం జ్వరంతో ఊగిపోతోంది. పక్కన ఇంకొక ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ కొడుకే సమున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ ఉపన్యాసం వినైనా వాడు ఈ విషయం తెలుసుకుని బాధపడితేనే సంతోషిస్తాడు. వాడు తనకున్న సమున్నతమైన స్థానంలో లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడగలడు, మిగిలిన వాళ్ళ వేచి ఉండక్కల్లా. వాడు లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి బయటికి వెళ్ళిపోతున్నాడు. వణికిపోతూ శాలువా కప్పుకుని కూర్చున్న అమ్మని చూశాడు. ఆవిడ ఎంతో ఆర్తితో ఇలా చూసింది, తల తిప్పుకుని వెళ్ళిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ పక్కన కూర్చున్న ఆవిడంది, ఏమమ్మా 104 జ్వరంతో ఉన్నావు, వణికిపోతున్నావు, అంత పెద్ద పదవిలో ఉన్నాడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి బయటికి ఎడుతూ నిన్ను చూశాడు, పలకరించను కూడా పలకరించలేదు, వీడి కోసం అన్ని నోములు వ్రతాలు చేసి కన్నావు, ఎందుకమ్మా ఇలాంటి బిడ్డ, ఉంటే ఎంత చస్తే ఎంత అంది. అంత జ్వరంలో ఉనికిపోతూ ఆవిడంది, పోన్లే అమ్మా, వాడు నన్ను చూసినా చూడకపోయినా 100 ఏళ్ళు ఉండాలి, అంత మాట అనకమ్మా. అంటే ఉంటే ఎంత చస్తే ఎంత అన్న మాట ఆవిడ వినలేకపోయింది. తనకి వైద్యం చేయించకపోయినా పర్వాలా, తనని అమ్మా నీకు ఒంట్లో బాగోలేదా అని అనకపోయినా పర్వాలా, వాడు బాగుంటే చాలు. ఇది అమ్మ యొక్క లక్షణం అంటే. అందుకే ఆమె ఎంత వయసు రానివ్వండి స్థితికారక శక్తి ఉంటుంది. ఎంత ప్రేమతో ఉంటుందంటేట, అంత్యేష్టి సంస్కార మంత్రవైభవంలో చెప్తారు, శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు అనేది ఒక్కటి పట్టుకుని ఉంటుంది శరీరాన్ని, అది వదలదు. అది వదలకుండా పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకున్నప్పుడు అది కేవలం కడుపున పుట్టినటువంటి బిడ్డలే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులందరూ 11 రోజులు మైలపట్టి జ్ఞాతుల యొక్క ఆ సంక్షేమం కోసమని ఆనంద హోమం అని శ్మశానంలోనే చేస్తాడు కొడుకు. ఆ కొడుకు వెళ్ళి శవంతో ఒక మాట చెప్తాడు. జీవుడు చూస్తూ ఉంటాడు, పిచ్చి అమ్మ, పిచ్చి నాన్నగారు, శరీరం జర్జరీభూతం అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుంటారు, మా మీద కదు వ్యామోహం. అమ్మా మేము సంతోషంగా ఉన్నానులే, వదిలిపెట్టేసే శరీరాన్ని, వెళ్ళిపోయి మంచి శరీరాన్ని పొందిరా, మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో, అమ్మ వదిలిపెట్టేయి అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది. అప్పటి వరకు వదలదు. శిథిలమైపోయినటువంటి భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్టు పట్టుకుంటాడు జీవుడు. కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తాడు. అంటే
బిడ్డల మీద వ్యామోహం, బిడ్డల మీద మమకారం, బిడ్డలు చెప్పిన మాటకు వదిలిపెట్టడం ఎక్కడి వరకు ఉంటుందంటే శరీరం వదిలిపెట్టాక వదిలిపెట్టడంలో కూడా ఉంటుంది. అది వాళ్ళిద్దరి అనుబంధం. అందుకే అమ్మ బయటికి వచ్చాక